అకాడమీ 1975లో స్థాపించి ఇక్కడ విజయవాడలో 250 మంది ప్రముఖులు వారందరినీ కలుపుకొని ఒక సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే సొసైటీని రిజిస్టర్ చేసి ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని 1975లో ఎస్టాబ్లిష్ చేశాం. అది ఇప్పటికీ 50 సంవత్సరాలు 25 అకాడమిక్ ఇయర్ ఎండింగ్తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. అది మార్చి 2025 నుంచి ఇప్పుడు దాకా అనేక కార్యక్రమాలు జరుపుకున్నాం. ఆ కార్యక్రమాలతో పాటు రేపు 7వ తారీఖున ముఖ్యమంత్రి గారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కంక్లూడింగ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. మా సిద్ధార్థ అకాడమీ 1975లో ఒక డిగ్రీ కాలేజీతో స్థాపించిన ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మేము 18 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు ఎస్టాబ్లిష్ చేశాం. అవి 3 డిగ్రీ కాలేజెస్, 2 స్కూల్స్, 2 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక మెడికల్ కాలేజీ, ఒక డెంటల్ కాలేజీ, ఒక కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఒక ఫార్మసీ కాలేజీ, ఒక లా కాలేజీ, ఒక బిఎడ్ కాలేజీ, ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ, 18 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడమే కాదు, దాన్ని మంచి పద్ధతిలో నడుపుకుంటూ ఆ విద్యార్థులందరూ జీవితంలో బాగా సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో అన్ని రంగాల వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ ఈ కాలేజీ నడుపుతున్నాం. ఈ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ సభలు జరుపుకుంటున్నాం. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది మా కార్యదర్శి గారు చెప్పినట్టు 1975వ సంవత్సరంలో ఒక సింగిల్ కాలేజ్తో స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 130 మంది స్టూడెంట్స్తో బిగినాయి. ఇవాళ 28,000 మంది విద్యార్థినులు, 4,000 మంది ఫ్యాకల్టీతో అన్ని రంగాల్లో అందరికీ అనుకూలంగా ఉండే ఫీజులతో చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్తో సహకరిస్తూ మాదైన పద్ధతిలో, అంటే ఎవరికి ఏ ప్రాఫిట్ మోటో అనేది లేకుండా చక్కగా నడుపుకుంటూ వస్తున్నాం. దీనికి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ప్రధాన విషయం ఏంటంటే, ఆ రోజు స్థాపించిన మెడికల్ కాలేజీని గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఇచ్చిన సందర్భంలో ఒక నయా పైసా కూడా ఏమీ లాభాపేక్ష కానీ ఏమీ తీసుకోకుండా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన సందర్భంలో దానికి ఫలితంగా గౌరవనీయులు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక మెడికల్ కాలేజ్ పెట్టమంటే దానికి దాతల పిన్నమనేని ఫ్యామిలీ వారు ఇచ్చిన స్థలంలో చిన్నవుతుపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ కూడా స్థాపించడం జరిగింది. అలాగే వెలగపూడి రామకృష్ణ గారి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీని మా సెక్రటరీ గారి అవిరళ కృషితో దాన్ని డీమ్డ్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది. అలాగే దాని పక్కన కొట్లూరి వి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఆ డొనేషన్తో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం జరిగింది. తర్వాత అన్నీ ఏమేమి పెట్టారనేది ఇప్పుడు మా సెక్రటరీ గారు అందరికీ చెప్పారు. మా ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ క్లాస్ ఎస్సీ బీసీ మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫీజులు ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధానంగా నడుపుకొస్తున్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం గవర్నమెంట్ వారికి కూడా తెలుసు. దీనికి గుర్తింపుగానే మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖు వచ్చి విద్యార్థులను అందరినీ అడ్రస్ చేస్తారని చెప్పారు. మా విన్నపాన్ని మన్నించి వారు 7వ తారీఖు 5 గంటలకు వస్తున్నారు. మీరందరూ కూడా ఆ రోజు వచ్చి ప్రోగ్రామ్ను కవర్ చేయాల్సిందిగా మీ అందరికీ మా విన్నపం. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. నా దగ్గర డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, నర్సింగ్ కాలేజీ ఉంది, మెడికల్ కాలేజీ ఉంది, డెంటల్ కాలేజీ ఉంది, లా కాలేజీ ఉంది, ఆర్ట్స్ కాలేజ్, ఫార్మసీ కాలేజీ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది. అన్నీ కవర్ అయినాయి ఎక్సెప్ట్ అగ్రికల్చర్ కాలేజ్.
కొత్తగానా అదే అగ్రికల్చరల్. భావిస్తే వచ్చే కొద్ది సంవత్సరాలు 1 or 2 yearsలో అగ్రికల్చర్ కాలేజీ కూడా పెట్టాలని కోరి. థ్యాంక్ యూ సార్. అగ్రికల్చర్ కాలేజ్ పెట్టాలంటే దానికి అలాగే మా ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దే ఆర్ గెట్టింగ్ జాబ్స్ ఎట్ గుడ్ రెమ్యునరేషన్, ఎట్ గుడ్ సాలరీస్. అమెరికా వెళ్ళేవాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వట్లేదు. అమెరికా వాళ్ళు తర్వాత వ్యాపారం అయితే చేసుకునే వాళ్ళు తప్ప దోస్ హూ వాంట్ టు సీక్ అడ్మిషన్ దే ఆర్ గెటింగ్ 100% ప్లేస్మెంట్.